హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో లభించిన వీడియోల ఆధారంగా వరంగల్లో చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ దొంగలను పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపు వెళ్లారనేది ఆరా తీస్తున్నారు. హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. హన్మకొండ నగరంలో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ ఎంటర్ అయిందనే వార్తలతో నగరం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగర ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. గతంలో 98 సంవత్సరాల ఆ కాలంలో చెడ్డీ గ్యాంగ్ వరంగల్ నగరంలో, ముఖ్యంగా హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతంలో సంచరించారు. అనేక ఇళ్లలో దొంగతనం చేశారు. కొంతమందిని హత్య చేసి మరీ దొంగతనం చేశారనే టాక్ కూడా ఉండేది. మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించింది అనే దాన్ని వరంగల్ పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. ముఖ్యంగా హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేయూ మొదటి గేటు సమీపంలో వారు సంచరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ తీశారు. ముఖ్యంగా కాజీపేట్, అదేవిధంగా కేయూ పోలీస్ స్టేషన్, హన్మకొండ పోలీస్ స్టేషన్, 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి లాడ్జీలు, అదేవిధంగా హోటళ్లు, వీటన్నింటినీ గాలిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఎక్కడున్నా పట్టుకొని తీరాలని కృతనిశ్చయంతో పోలీసులు పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీరు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది అనేది గతంలో అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారు ముఖ్యంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. చెడ్డీ గ్యాంగ్ అంటే వీరికి నేపథ్యం ఉంటుంది. అందరూ ఒకే డ్రెస్ కోడ్ ధరించి చెడ్డీ పైన ఉంటారు. అదేవిధంగా వీరు టాటూ వేసుకొని ఉంటారు. ఒకే రకమైన టాటూ కూడా వేసుకొని ఉంటారు. కాబట్టి వీరు దొంగతనాలు చేస్తే చాలా ప్రొఫెషనల్ గా చేస్తారనే పేరుంది. కాబట్టి వారు దొంగతనాలు చేస్తే ఇక్కడ ఫెయిల్ కూడా కాదనే పేరుంది. కాబట్టి వారిని దొంగతనాలు ఎక్కడ జరగక ముందే అదుపులోకి తీసుకోవాలి, దొంగతనాలు నివారించాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడికక్కడ సేకరిస్తున్నారు. వారి కదలికలను గుర్తిస్తున్నారు. ఎక్కడ దాక్కున్నారు వారు, ఎక్కడ ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.